ఉన్నతమైన ప్రేమతో, ఉన్నతమైన ప్రేమతో మనసున మహిమగా నిలచితివి, మనసున మహిమగా నిలచితివి. కరుణా సాగరా. ఎవ్వరు మౌనంగా ఉండకు సమయము కాదు. మన నోళ్ళను తెరచి ప్రభువును మహిమ పరిచే సమయమై ఉండగా అటు ఇటు ఎవరు చూడక ప్రభువును మహిమ పరుస్తామే. హల్లెలూయా హల్లెలూయా. యోగ్యత లేని పాత్రను నేను శాశ్వత ప్రేమతో నింపితివి. యోగ్యత లేని పాత్రను నేను శాశ్వత ప్రేమతో నింపితివి. చప్పట్లు కొడుతూ ఒదిగి తిని నీ కౌగిలిలో ఓదాచితివి వాక్యముతో. ఒదిగి తిని కౌగిలిలో ఓదాచితివి వాక్యముతో. కరుణా సాగరా. స్వరమెత్తి కరుపాపగనను బిగ్గరగా చెబుదాం. కరుణా సాగర యేసయ్యా, కనుపాపగనను కాచితివి. ఉన్నతమైన ప్రేమతో మనసున మహిమగా నిలచితి. 6 నెలలు కాపాడిన దేవుడు ఉన్నతమైన ప్రేమ చూపి, కృప చూపి, వాత్సల్యత చూపిన పరిశుద్ధాత్మ దేవుని మనసారా ఆరాధన చేద్దామే. ఉన్నతమైన ప్రేమతో మనసున మహిమగా నిలచితివి, మనసున మహిమగా నిలచితి. ఆమేన్. మనసున మహిమగా పాడాలి పాడాలి. మనసున మహిమగా నిలచితివి, మనసున మహిమగా. మహిమతో నింపబోతున్నాడు ఆయన. ఆయన మందసము చేత బల సూచకమైన మందసముతో రాబోతున్న దేవుడై ఉన్నాడు. ఈ ఉదయకాల సమయాన మనలను ఆత్మతో అభిషేకించుట కొరకు, ఆయన శుద్ధి చేయుట కొరకు కరుణా సంపన్న యేసయ్య మన మధ్యకు వేంచేస్తూ ఉన్నాడు. ఆయన ఆత్మ చేత మనల్ని నింపుతూ ఉన్నాడు. ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడైన యేసయ్య నామం మహిమపరచబడును గాక, మహిమపరచబడును గాక. మనసున మహిమగా నిలిపితివి, మనసున మహిమగా నిలిచితివి, మనసున మహిమగా నిలిచితివి, మనసున మహిమగా నిలిచితివి. యేసయ్యా 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 యేసయ్యా. యేసయ్య నామాన్ని ఉచ్చరిస్తూ స్మరిస్తూ చెప్పండి. యేసు యేసయ్యా 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 యేసయ్యా. నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా, నన్ను గమనించినావా, నన్ను గమనించినావా. యేసయ్యా యేసయ్యా
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, స్తుతి సింహాసనాసీనుడైన యేసయ్యా ఆయన మన మధ్యకు ఏం చేస్తూ ఉన్నాడు? అదిగో అదిగో నీతి సూర్యుని యొక్క దర్శనం, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం అభిషేకం ఒక్కొక్కరిపై అల్లాడించు బలిగా ఆత్మదేవుని సంచరణ. నింపబడండి. పరిశుద్ధాత్ముడు ఒక్కొక్కరిని అభిషేకిస్తూ ఉన్నాడు. అన్య భాషల కృపావరం, ఆత్మాభిషేకం ఒక్కొక్కరిపై ప్రోక్షించబడునుగాక. దురాత్మ కట్లు, చేతబడి కట్లు, మాంత్రిక కట్లు, వ్యాధి లక్షణము కట్లు తొలగిపోవునుగాక. Receive the anointing Holy Spirit of God. Rikaba shaba ba 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 ba. Rilaba shaba gariyaba. Sekarila ba shaba ba 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 ba. Risafe karela ba shaba ba ba ba. Yesaya. ఆత్మతో నింపండి. నీ అభిషేకముతో నింపండి అయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. సియోను నుండి నా తండ్రి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. దుఃఖ దినములు సమాప్తమగులునుగాక. కన్నీరు తొలగిపోవునుగాక. చప్పట్లు కొడుతూ పరిశుద్ధుడు యేసయ్య నామముని మహిమపరుద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా Hallelujah, 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 hallelujah. Ridere bondere sekerilere na bondere shabalira kantura rana. మిగులు మెండుగా పరిశుద్ధాత్మ దేవుని సంచరణ మన మధ్య దేవుడు నిలబెట్టి ఉన్నాడు. ఆయన మన మధ్య నడుస్తూ ఉన్నాడు. నీ స్థితిగతులను మార్చుట కొరకు ఈ 7వ మాసంలో నీ స్థితిగతులను మార్చుట కొరకు నీతి సూర్యుడైన యేసయ్య మన మధ్య నడుస్తూ ఉన్నాడు. నీ దుఃఖ దినములను సమాప్తము చేయునట్లుగా, కన్నీటికి తగిన సమాధానం ప్రతిఫలం అనుగ్రహించునట్లుగా ఆయన మన మధ్య నడుస్తూ మన దుఃఖ దినములను సమాప్తము చేస్తూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. చెప్పండి బిగ్గర హల్లెలూయా హల్లెలూయా. స్వరమునకు మించి బిగ్గరగా యేసయ్యా పిలుద్దామ. సంఘమంతా ఏక స్వరముతో యేసయ్యా యేసయ్యా మా రక్షక స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దేవుని సన్నిధి మన మధ్య నిలబెట్టాడండి ఆయన. తలలు మొదలుకొని అరికాలు మట్టు వరకు ఆత్మాభిషేకముతో ప్రభు అభిషేకించుటకు ఇష్టపడుతూ ఉన్నాడు. అడగండి, ప్రభు నాలో బలహీనత ఏమైనా ఉన్నదేమోనయ్యా, కడుగు ప్రభువా, శుద్ధునిగా శుద్ధురాలుగా మార్చయ్యా. నేను నీ ఎదుట యథార్థ హృదయము కలిగిన వానిగా, పరిశుద్ధ హృదయము కలిగిన వానిగా, పరిశుద్ధ తలంపులు కలిగిన వానిగా మార్చబడాలయ్యా. అడగండి అడగండి, ఇదే మిక్కిలి అనుకూల సమయము. యేసు హల్లెలూయా హల్లెలూయా. రెండు చేతులు ఆకాశం వైపునకు చాపి ఎవ్వరు కళ్ళు తెరవకండి. మన తండ్రి మన మధ్యకు వచ్చి ఉన్నారు.
తండ్రి అన్న దేవుని ఆత్మ మన మధ్య దేవుడు మిగులుగా నిలబెట్టి ఉన్నాడు. చిన్నలేమి, పెద్దలేమి, యవనస్తులేమి, వృద్ధులేమి, భేదమేమీ లేదు. అడుగు ప్రతి వారికి ఆయన ఆత్మను అనుగ్రహించగల సమర్థుడు మనం ఆరాధిస్తున్న యేసయ్య. యేసయ్య అడగగలిగితే నీపై దేవుని అభిషేకమును కుమ్మరించాలనుకుంటున్నాడు ఆయన. పరిశుద్ధాత్మను కుమ్మరించాలనుకుంటున్నాడు ఆయన. మనము భరించలేని ఆత్మ నింపుదలను ప్రభు మన నింపుటకు ఇష్టపడుతూ ఉన్నాడు. అదిగో అదిగో మన మధ్య పావురము వలె మహిమాన్వితుడైన దేవుని మహిమ మహిమ మహిమ. హల్లెలూయా 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 హల్లెలూయా. ఒక మాట చెబుదాం, మన చేతులు పైకెత్తి ఒక మాట చెబుదాం. అందరూ చేతులు పైకెత్తాలి. ఆఖరులో వెనక్కున్న వారు కూడా చేతులు పైకెత్తి. ఎవరు మౌనంగా. నా దీన స్థితిలో నన్నాదరించి నన్నింతగా నీలో హెచ్చించితివే. చేతులు చెబుదాం, ఎవరు చేతులు దింపకండి. నా దీన స్థితిలో నన్నాదరించి నన్నింతగా నీలో హెచ్చించితివే. నేనున్న స్థితికి కారణము నీవే. నేనున్న స్థితికి కారణము నీవే. అందుకే నా జీవితం నీకర్పిస్తున్నాను. చేతులు పైకెత్తి. అందుకే నా జీవితం నీకర్పిస్తున్నా. ఏక స్వరముతో అర్పిస్తున్నాను యేసయ్యా, సమర్పిస్తున్నాను యేసయ్యా, అర్పిస్తున్నాను యేసయ్యా. అందరు పాడాలి. సమర్పిస్తున్నాను యేసయ్యా, నన్ను నీకే అర్పిస్తున్నానయ్యా, నన్ను నీకే సమర్పిస్తున్నాను. చెబుదాం యేసయ్యకు. నన్ను నీకే అర్పిస్తున్నానయ్యా, నన్ను నీకే సమర్పిస్తున్నానయ్యా, అర్పిస్తున్నాను యేసయ్యా, సమర్పిస్తున్నాను యేసయ్యా, అర్పిస్తున్నాను యేసయ్యా, సమర్పిస్తున్నాను. ఆఖరిసారిగా ఒక మాట. ఆరాధన, స్తుతి ఆరాధన. బిగ్గరగా బిగ్గరగా. ఇంకొంచెం బిగ్గరగా. స్తుతి ఆరాధన, స్తుతి. మన మధ్యకు దేవుని ఆత్మతో ఆయన వచ్చి ఉన్నాడు. పాడండి స్వరమెత్తి బిగ్గరగా. ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన. 10,000లోన అతి సుందరుడా నీకే ఆరాధన. మీరు పాడుతారా? ఇహ పరములోన ఆకాంక్షణీయుడా నీకు సాటెవ్వరు. నిన్న నేడు మారనే. మనసారా ఈ మాట చెబుదామావే. ఆరాధన, స్తుతి ఆరాధన. ఓ థ్యాంక్ యూ లార్డ్. ఆరాధన, స్తుతి. ఓ ఆరాధన,
చప్పట్లు కొడుతూ ప్రభును మహిమ పరుద్దాం. చప్పట్లు కొడుతూ ప్రభును మహిమ పరుద్దాం. మనం ఆరాధిస్తున్నప్పుడు దేవుని ఆత్మ సంచరణ ఏక స్వరముతో వారు స్తుతించగా యెరికో ప్రాకారములు కూలిపోయాయి. నీ ముందు నిలబడిన యెరికో వంటి ప్రాకారము నీవు స్తుతి చేయుచుండగానే యేసు నామములో అవి కూలిపోవును గాక, కూలిపోవును గాక, కూలిపోవును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన. ఆమేన్. దయచేసి అందరం కూర్చుందాం. స్తుతి స్తోత్రం. హల్లెలూయా. మన రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యమైన నామంలో ఎంతో ఆశతో ఈరోజు ఆరాధనకి జూలై నెల మొదటి ఆదివారం బల్లారాధనకి కూడి వచ్చిన మీ అందరికి కూడా వందనాలండి. అందరికి వందనాలండి. అందరికి వందనాలు అమ్మ, అందరికి వందనాలు తల్లి, అందరికి వందనాలు. ఈరోజు ఇప్పుడు దాకా మనల్ని ప్రత్యేకంగా ఆరాధనలో నడిపించిన ఆషేరు తమ్ముడికి హృదయపూర్వకమైన వందనాలు. చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహింపడుతాం. దావీదు అరణ్యవాసంలో ఉన్నప్పుడు యోవాబు దొరికినట్టు ఆ తిరుపతిలో తిరుగుతున్నప్పుడు తమ్ముడు దొరికాడు నాకు. ఆ తమ్ముడు తీసుకొని వచ్చా, మాచర్లో ఉండాలి నువ్వు, ఇంక పోగా కానీ మీరు ప్రార్థన చేయండి, చేస్తారు లేదా? హల్లెలూయా. నేను 23 ఏళ్ళప్పుడు సేవకి ఊరు వచ్చా. రాత్రి అడిగా నీ వయసు ఎంత తమ్ముడు అని. 23 అన్నాడు. అయితే నీకు కూడా పిలుపు పొందలే మాచర్లా అన్నాను. చక్కని దేవుని కొరకు సాక్షిగా తిరుపతి పట్టణంలో కరకంబాడులో నుండి ఒక 3 కిలోమీటర్లు 2.5 లోనికి వెళ్తే తారక్ రామ్ నగర్ అని ఉంటుంది. ఆ నగర్లో ఈ తమ్ముడు వాళ్ళ నాన్నగారు షడ్రక్ పాస్టరమ్మ గారు మంచి ప్రేమ కలిగిన సేవకులు. వాళ్ళు 20 ఏళ్ళ నుండి పట్టణంలో సేవ చేస్తున్నారు. ఒక 2 సంఘాలు ఉన్నాయి వాళ్ళకి. మొదటి కుమారుడు అంతేనా? మొదటి కుమారుడు, రెండో కుమారుడు ఉన్నాడు. ఈ తమ్ముడు బీటెక్ చదివాడు. ఆ ప్రాంతంలో సాక్షిగా దేవుడి కొరకు జీవిస్తూ సేవకుడి కుమారుడు. చక్కగా సంగీతం ఈ తిరుపతి, చిత్తూరు, ఆ ప్రాంతాలన్నింటిలో, బెంగుళూరు, కర్ణాటక, తమిళం వచ్చుగా, తమిళనాడుకి వెళ్ళి అబ్రహాం అన్న కానీ, జాన్ వెస్లీ అన్న కానీ, అనిల్ కుమార్ కానీ పెద్ద పెద్ద మీటింగులు పిలిస్తే తమ్ముడే ప్యాడ్ ప్లేయర్, మంచి ప్యాడ్ ప్లేయర్ అతను. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. దేవుని కొరకు జీవిస్తూ దేవుడి వరాలు కలిగి ఆ తిరుపతిలో ఎతుకుతా ఉంటే దొరికాడు. దొరికితే తీసుకొని వచ్చాక పంపి ఇట్లా నేను ఆ అబ్బాయి నేను పోతానన్న రేపు అంటున్నాడు. ఉండంటే వంటలేదు. హల్లెలూయా. ప్రార్థన చేయండి మీరు. ఆమేన్. మంచి మసాలా పడినట్టుంది ఈరోజు మీకు. హల్లెలూయా. చికెన్ మసాలానా, సాంబారు మసాలానా? ఆమేన్. హల్లెలూయా. మీ అనుదిన ప్రార్థనలు కూడా గుర్తు చేసుకోండి. యవ్వన కాలంలో దేవుడు కడవరకు నమ్మకంగా ఉండి తమ్ముడు అనేక మందిని ఆరాధనలోకి నడిపించేవాడుగా. ప్రార్థన చేద్దాం. ఒక చేయి ఎత్తండి, కుడి చేయి. ప్రార్థన చేయండి. ప్రభువా, మీ నామాన్ని బట్టి కృతజ్ఞత స్తుతులయ్యా. తమ్ముడు బీటెక్ దాకా చదువులో సాక్షిగా నీ కొరకు ఉండి తిరుపతి పట్టణంలో సంగీతం ద్వారా, కీర్తనల ద్వారా నిన్ను మహింపరుస్తూ ప్రభువా, కష్టంలో, బాధలో, దుఃఖంలో, కరువులో, వేదనలో కూడా ప్రభువా దేవా నీ కొరకు జీవిస్తున్న తమ్ముడిని కనికరించండి. ఇంకా బలంగా వాడుకోండి. అనేక దేశంలో, రాష్ట్రంలో, ప్రపంచంలో మా తండ్రి ఈ నీ బిడ్డను ప్రభువా దావీదు గొర్రెల కాపరిని రాజుగా చేసినట్టు ఈ నీ బిడ్డ ద్వారా అనేక కీర్తనలు తీసుకొని రమ్మని, దీవించమని, ఆశీర్వదించమని, తన కుటుంబాన్ని దీవించమని యేసునామములో ఆశీర్వదిస్తున్నాను తండ్రి. ఆమేన్ అనండి. ఆమేన్. చేతులు దించండి. థ్యాంక్ యూ.
దేవుని వాక్యాన్ని విందాం. దయచేసి మీరు కొంచెం ఫ్రీగా కూర్చోవచ్చు, చెల్లెములు కొంచెం వెనక్కి జరగవచ్చు. మరీ ఆనుకొని వండుకుంటే గాలి రాదు. ఇద్దరు ముగ్గురు వెనకాల ఖాళీ ఉంది, మీరక్క కొంచెం వెనక్కి జరగండి. చక్కగా దేవుడి వాక్యాన్ని విందాం. సమయం 10:30 అయింది, 10:20 నిమిషాలు అయింది. నేను మీకు 11:30 కల్లా, 9ంటికి పెట్టాం ప్రార్థన, 11:30 కల్లా ముగించబడిద్ది. మీరు కొంచెం మనసు పెట్టి దేవుడి వాక్యాన్ని వినండి. 3 రోజుల నుంచి ఉపవాస కూటాలు జరుగుతున్నాయి మందిరంలో. 2 రోజులు కూడా చాలా వాక్యాలు సంఘం నేర్చుకున్నారు. శుక్రవారం మొదటి రోజు హవ్వ మోసపోయింది. ఏమైంది హవ్వ? ఎందుకు అనంటే 3 విషయాల్లో మోసపోయింది. 1, హవ్వ అబద్ధాన్ని నమ్మింది. 2, ఆహారాన్ని నమ్మింది. మోసపుచ్చు ఆహారాలని సామెతల్లో ఉండి. 3, అందాన్ని నమ్మింది. చూపునకు అందమైనవి అని, అందం మోసకరమని బైబిల్ చెబుతుంది. ఈ 3 విషయాల్లో, అబద్ధం, ఆహారం, అందం, ఈ 3 విషయాల్లో ఎరగా వేసి ఆది సర్పం అవ్వను మోసం చేసిందని మొదటి వాక్యం చెప్పుకున్నాం. నిన్న కాకుండా మొన్న రోజు రాత్రి 2వ వాక్యం, సంఘాన్ని ఏం చేశాడు యేసయ్య? తన స్వరక్తం ఇచ్చి సంఘం కొరకు యేసయ్య ఏం చేశాడు? ప్రాణం పెట్టాడు. సంఘాన్ని యేసయ్య ప్రేమిస్తున్నాడని, సంఘాన్ని పోషిస్తున్నాడని, సంఘం కొరకు పేతురుని ఎన్నుకొని పరలోక రాజ్యపు తాళపు చెవులు పేతురికి ఇచ్చాడని, సంఘం అయితే అత్యాశక్తితో ప్రార్థన చేస్తుందని 2 వాక్యాలు విన్నారు. 2 అయిపోయినాయి. నిన్నటి దినాన 3వ రోజు ఉదయం మొదటి ప్రేమను విడిచితివి అన్నాడు. మొదటి ప్రేమ తిమోతి పత్రికలోని మొదటి విశ్వాసము అన్నాడు. ఫస్ట్ లవ్, ఫస్ట్ ఫెయిత్ అనే విషయాన్ని మనం ధ్యానించుకున్నాం. నిన్న రాత్రి గుర్తుందా? చాలామంది మైకుల ద్వారా కూడా విని అంటారు. ఒక మంచి వాక్యాన్ని మనం నిన్నటి రాత్రి విన్నాం. విన్నారా? ఎంతమందికి గుర్తుంది? హల్లెలూయా. పరలోక రాజ్యం తన కుమారుడికి పెండ్లి విందు చేసిన రాజును పోలి ఉన్నదని. 1, 3 విషయాలు అందులో పంచుకున్నాను. 1, దేవుని ఆహ్వానాన్ని నిర్లక్ష్యపరచొద్దని, దేవుని పిలుపుని నిర్లక్ష్యం చేయొద్దని. చాలామంది నిర్లక్ష్యం చేశారు. 2, దేవుడు పంపిన దాసులను అవమానపరచొద్దని. దేవుడు రాజు అనేక మంది పనివారిని పంపి పిలిస్తే వాళ్ళని కొడతారు, చంపుతారు, ఎగతాళి చేస్తారు. దేవుడు పంపిన దాసులను అవమానపరచొద్దని. 3, దేవుడిచ్చిన పెండ్లి వస్త్రాన్ని నిరాకరించవద్దని. అందరూ పెళ్లి వస్త్రం వేసుకొని పెండ్లిశాలలోకి వస్తే ఒక్కడు మాత్రం మలిన వస్త్రాలతోనే లోనకొచ్చాడు, శుద్ధుడు అవ్వకుండా. కాబట్టి అక్కడ వాడిని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకట్లోకి పడద్రోశారు. ఇది మనం రాత్రితో 2 వాక్యాలు, 2 రోజులు 4 వాక్యాలు అన్నారు. ఇక ఈరోజు ఆదివారం కాబట్టి చక్కగా మీరు బైబిల్లో పెట్టుకోండి. మంచి వాక్యాన్ని మనం విందాం. స్తోత్రం. హల్లెలూయా. అపోస్తుల కార్యాలు 2:40. అపోస్తుల కార్యములు 2:40 తీసారా? 2:40. ఇంకనూ అనేక సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి కాదు చెల్లి, వేరై, సపరేట్, డివైడ్, వేరై రక్షణ పొందండి వారిని హెచ్చరించాడా? అంతేనా? హెచ్చరించిన. వెరీ గుడ్. చదవండి, మీరు అందరూ చెప్పండి. మీరు, నేను, ఇట్లా అనండి. నేను మూర్ఖులకు ఈ తరము వారికి వేరై, అంటే వేరుగా ఉండి, చెట్టు వేరు కాదు, సపరేట్, డివైడ్, వేరై రక్షణ పొందండి అని వారిని పేతురు హెచ్చరించెను. ఆమేన్. హల్లెలూయా. మనమంతా ఈ తరం వారికి ఏమవ్వాలి? చెప్పాలి. ఏమవ్వాలి? వేరవ్వాలి. ఈ తరము వారికి, నా కళ్ళు చూడండి, ఇక్కడికి రండి, చెప్పండి. ఏమవ్వాలి ఈ తరం వారికి? ఈ తరము వారితో కలవకూడదంట. ఈ తరము ప్రజలతో కలుసుకోకూడదంట, వేరవ్వాలంట. ఎందుకు దేవుడు సంఘాన్ని, తన ప్రజలని, క్రైస్తవులని, విశ్వాసులని, నీతిమంతులని, పరిశుద్ధులని
ఈ తరము వారికి వేరవ్వమన్నాడు అనంటే ఈ తరం మంచిది కాదని. ఈ తరం నా కళ్ళు చూడండి, ఈ తరం చెప్పండి, ఈ తరం మంచిది కాదు. ఈ తరం మంచిది కాదు. ఏం తరం ఇది? చూడండి, బైబిల్ చూడండి వరుసగా ఇదే తరము. అక్కడే ఉంది 2:40లో, ఇది మూర్ఖులకు తరం, మూర్ఖ తరం అంట. అమ్మ చెప్పినా ఎన్రో, నాన్న చెప్పినా ఎన్రో, దెబ్బ తగిలిద్దురా అన్న ఎన్రో, ఫాస్ట్గా వెళ్ళొద్దురా అన్నా ఎన్రో, వద్దురా అంత స్పీడ్ వద్దు అన్నా ఎన్రో, దెబ్బలు తగిలినా ఎనరో, నిప్పు జోలికి వెళ్ళొద్దంటే ఎన్రో, కరెంటు జోలికి వెళ్ళొద్దంటే ఎన్రో, గాల్లో ఏలాడొద్దంటే ఎనరో, దూకొద్దురా అంటే ఎనరో, అంతస్తుల మీద నుండి దూకుతారు. ఈ తరము మూర్ఖులైన తరం. ఈ తరం మూర్ఖ తరం అంట. దేవుడు పాత నిబంధనలో కొత్త నిబంధనలో ఈ తరం గురించి చెబుతా అంటాడు. సామెతలు 30:13లో కన్నులు పై నెత్తికొచ్చిన తరం అంటారు. కన్నులు ఏడకొచ్చినాయి అంట, కన్నులు అంటే నెత్తికొచ్చినాయి అంట. మాయ్ కన్నులు ఏడబెట్టుకొని నడుస్తున్నా అని అంటారు, కళ్ళు ఏడబెట్టుకొని నడుస్తున్నా అంటారు. వినండి మానేలు, వాక్యం విను, వెనకాల ఉన్న వాళ్ళు వాక్యం వినండి, నోట్లో ఏల్ది బైబిల్ తీసుకో, చిన్నపిల్లోడిగా వాక్యం వినండి, రాసుకోండి, రాయండి. 2వ వచనం ఇప్పుడు చెప్పి ఈ తరం ఎలాంటి తరం అంటే సామెతలు 30:13లో కింద రాయి కాకండి, పుస్తకాలు పెన్నులు తీసుకొని బైబిల్లో రాయండి. కన్నులు నెత్తికొచ్చిన తరం అంటే ఇది. సామెతలు 30:12లో తమ మాలిన్యము నుండి కడగబడని తరం. స్నానం చేయమంటే చేయరు, శుద్ధులవమంటే అవరు, పాపములు కడుక్కోమంటే కడుక్కోరు, అపరాధములు కడుక్కోమంటే కడుక్కోరు, చెడుతనం కడుక్కోమంటే కడుక్కోరు, కాళ్ళు కడుక్కోమంటే కడుక్కోరు, చేతులు కడుక్కోమంటే కడుక్కోరు, కళ్ళు కడుక్కోమంటే కడుక్కోరు, హృదయం కడుక్కోమంటే కడుక్కోరు. తమ మాలిన్యము నుండి కడగబడని తరం అంటే ఈ తరం. తర్వాత ఈ తరం గురించి దేవుడు చెబుతున్నాడు. మత్తయి సువార్త 11:16-19 వచనాల్లో జ్ఞానము లేని తరం. రోడ్డు మీద పిల్లలు పిల్లకాయలు ఆటలాడుకుంటూ ఉంటారు. ఆ రోజులంట ఇశ్రాయేలీయులు యూదులు పిల్లలంట మన పిల్లలు ఆడినట్టు ఆ పెళ్లి జరుగుతున్న ఆట ఆడేవాళ్ళంట. పెళ్లి జరుగుతుందంటే ఆట, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అని. చనిపోయిన ఆటలు ఆడేవాళ్ళంట, చచ్చిపోయిన వ్యక్తిని తీసుకెళ్ళేటప్పుడు. అయితే వాళ్ళు చచ్చిపోయినప్పుడు రొమ్ము కొట్టుకొని ఏడ్చినట్టు పిల్లకాయలు కదా, వాళ్ళు ఆడవరు. పెళ్లి జరుగునట్టు ఆర్భాటించరు, ఎందుకంటే అది ఆట. వాళ్ళకి జ్ఞానం లేదు చిన్నపిల్లలకి. యేసుప్రభు అంటున్నారు జ్ఞానము లేని తరం అంటే ఇది. యోహాను తినక తాగక వస్తేనేమో, యోహాను ప్రతిష్ఠితుడై వస్తేనేమో యోహాన్ని పిచ్చివాడు అన్నారు, ప్రవక్తకు ఒప్పుకోలేదు. యేసుప్రభు తినుచూ త్రాగుతూ వస్తేనేమో తిండిపోతన్నారు, సోమరిపోతన్నారు, స్నేహితులకి పాపులకి స్నేహితుడు, సుంకర్లకి స్నేహితుడు అంటున్నారు. ఈ తరం జ్ఞానము లేని తరం అంటున్నాడు. ఈ తరం మంచి తరం కాదు. ఈరోజు మనం ఉన్నాము ఈ జనరేషన్ 2025 జూలై నెల. ఈ తరం మంచి తరం కాదు. తర్వాత అంటున్నాడు ఈ తరం ఎలాంటిదంటే మత్తయి సువార్త 17:17లో, మత్తయి 17:17లో ఈ తరం అంట విశ్వాసము లేని మూర్ఖ తరం అంట. రాసుకోండి, ఇంటికి వెళ్ళి చదవండి, చూడండి, వెతకండి, వాక్యంలోకి రండి, ఫాస్ట్గా ఉండండి. మత్తయి సువార్త 17:17లో ఉంది. ఈ తరం ఎలాంటిదంటే విశ్వాసము లేని మూర్ఖ తరం. విశ్వాసము లేదు. అమ్మ ప్రార్థన చేయక్క తగ్గిద్దంటే ప్రార్థన చేయదు, దిష్టి తీస్తానంటారు. ఉపవాసం ఉండక్క శ్రమ పోయిద్దంటే ఉపవాసం ఉండరు, గుమ్మడికాయ కొడతారు. ఈ తరం విశ్వాసం లేని తరం. తర్వాత చూడండి ఇంకా ఉంది. మత్తయి సువార్త 12:39 వచనంలో అంటున్నాడు వ్యభిచారములైన చెడ్డ తరమా. ఈ తరం అంట వ్యభిచారపు తరం అంట, చెడ్డ తరం అంట. వాయి వరుస లేకుండా
వ్యభిచారం చేస్తున్న చెడ్డ తరం అంట ఈ తరం. అందుకని యేసు ప్రభు వారు పేతురు ద్వారా సంఘంతో ఏమంటున్నాడంటే, మీరు ఈ తరం, ఈ జనరేషన్ మంచిది కాదు కాబట్టి, మనం ఉన్న ఈ తరం మంచిది కాదు కాబట్టి, నా కళ్ళు చూడండి, వాక్యం వినండి, రూతుమక్క. ఈ తరం మూర్ఖతరం, ఈ తరం మాలిన్యము నుండి కడగబడని తరం, ఈ తరం జ్ఞానము లేని తరం, ఈ తరం విశ్వాసం లేని తరం, ఈ తరం వ్యభిచారులైన చెడ్డ తరం. కాబట్టి నా ప్రియమైన దేవుని సంగమా, మీరు ఈ తరమునికి సపరేట్ అవ్వాలి, ప్రత్యేకం అవ్వాలి, సపరేట్ అయ్యి రక్షణ పొందాలి అని హెచ్చరించాడంట. చప్పట్లు కొడదాం గట్టిగా, హల్లెలూయా, గట్టిగా కొట్టండి, హల్లెలూయా. మనం సపరేట్ అవ్వాలి. చెప్పండి, ఏమవ్వాలి? సపరేట్. అన్నయ్య వేరుగా ఉండమన్నా, డివైడ్ అవ్వమన్నా అదేనన్నయ్య దేవుడు అందరిని కలిసి ఉండమంటే అని అంటారు. దేవుడు వేరుగా చేసినవి ఉన్నాయి, జతపరిచినవి ఉన్నాయి. ఆదికాండం 1వ అధ్యాయం మనం చదివితే, దేవుడైన యెహోవా వెలుగుని చీకటిని వేరుపరిచాడని ఉందాడా 1:4. ఆది యందు దేవుడు భూమి ఆకాశంలో సృజించిన భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండెను. చీకటి అగాధ జలముల మీద కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల మీద అలలాడుచుండెను. దేవుడైన యెహోవా వెలుగు కమ్మని పలక వెలుగు కలిగిను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. వెలుగు పగలని చీకటికి రాత్రి అని పేరు పెట్టాడు. ఒక దినం అయిపోయింది. ఆ దినమును దేవుడు ఏం చేశాడంటే, వెలుగు మంచిదైనట్టు చూశాడు. అంటే చీకటి మంచిది కాదు. దేవుడు ఏం చేశాడు? వెలుగుని చీకటిని వేరుపరిచెను. చాలామంది మనం అంటాం, ఆ బాప్తీసం పొందితే, రక్షణ పొందితే, చర్చికి వెళ్తే నేను అందరికీ వేరుగా ఉండాలా, లేదు నేను కలిసి ఉంటానంటాను. నో, గాడ్ టెల్స్ యూ. దేవుడు నీకేం చెబుతున్నాడంటే, దేవుడు వెలుగును చేసినప్పుడు, నిన్ను వెలుగుగా చేసినప్పుడు, నువ్వు వెలిగించబడినప్పుడు, నేను వెలిగించబడినప్పుడు చీకటికి వేరుపరిచాడు. ఇంకా నేను చీకట్లోకి వెళ్తా అనకూడదు. చీకటి ఉందిగా, చీకటి దేవుడే చేశాడుగా, చీకటి ఉంటే తప్పేంది? చీకటి కూడా దేవుడు లేదు. దేవుడు వెలుగు కమ్మని పలికాడు, చీకటి కమ్మని పలకలా. చీకటి దేవుడికి ఇష్టం లేదు, అందుకే వెలుగు చేశాడు. ప్రియమైన దేవుని సంగమా, చీకటిని వెలుగుని వేరు చేశాడు దేవుడు. తర్వాత మీరు దేవుడు వాక్యం చదివితే 1వ అధ్యాయంలోనే దేవుడైన యెహోవా ఆ జలముల్ని ఈ జలముల్ని వేరుపరచునుగాక అని పలికాడు. ఒక విశాలం కలుగునుగాక అని పలికాడు. విశాలం మీద జలాలు, విశాలం కింద జలాలు. ఆ విశాలమునకు ఆకాశం అని పేరు పెట్టాడు. అస్తమయమును ఉదయము కలగ 2వ దినమైంది. అంటే భూమిని ఆకాశాన్ని వేరు చేశాడు. హల్లెలూయా, చెబుతారా? ఇప్పుడు మనం ఇక్కడ నిల్చొని చూస్తే ఆకాశం అదుగొదుగొదుగా అక్కడెక్కడో కలిసినట్టు ఉంటుంది. భూమికి ఉంటుందా లేదా? ఇక్కడ నుండి అక్కడెక్కడో కలిసింది. ఆకాశాన్ని కలుసుకుందామని వెళ్ళామనుకో, కలవదు. దేవుడు వేరు చేశాడు. భూమి ఆకాశం వేరు చేశాడు. భూమి వేరు, ఆకాశం వేరు చేశాడు ఆయన. తర్వాత మీరు బాగా చదివితే దేవుడు ఆదికాండంలోనే పగటి నేలుటకు పెద్ద జ్యోతిని, రాత్రి నేలుటకు చిన్న జ్యోతిని, నక్షత్రాలను చేశాడు. 4వ దినం చేసినప్పుడు ఆయన పగలని రాత్రిని వేరుపరిచాడు. దేవుడే వేరు చేశాడు. సృష్టిలో వేరు చేశాడు ఆయన పగటిని రాత్రిని. పగలు రాత్రి కలిసి ఉండవు, వేరు చేశాడు. ప్రియమైన దేవుని సంగమా, దేవుడు వేరు చేశాడు సృష్టిలో. అందుకని ఇక్కడ ఒక మాట అంటున్నాడు, దేవుడు జతపరిచాడు. ఎవరిని? ఆదాముని, అవని. ఏదేందో దేవుడు జతపరిచిన వారిని ఏ మనుషుడు వేరు చేయకూడదు. భార్యాభర్తని దేవుడు జతపరిచాడు.
దేవుడు నీకు చక్కని భర్తనిచ్చాడు, దేవుడు నీకు చక్కని భార్యనిచ్చాడు. మీ ఇద్దరు జతగా జీవించాలి. పెళ్ళంటే నూరేళ్ల పంట అని పెద్దలు అన్నారు కదా. చక్కగా కష్టమైన, నష్టమైన, బాధ అయినా, ఇరుకైన, ఇబ్బంది అయినా, శ్రమ అయినా కలిసే ఉండాలి. ఎందుకంటే దేవుడు జతపరిచాడు. దేవుడు జతపరిచాడు. శ్రమైన, నిందైన, కరువైన, ఖడ్గమైన, మరణమైన ఏది వేరు చేయకూడదంట భార్యాభర్తని. దేవుడు జతపరిచి వారేమో జతపడినట్టు ఉండాలి. దేవుడు వేరుగా ఉంచిన వాళ్ళేమో వేరుగా ఉండాలి. హల్లెలూయా చెప్పండి, గట్టి చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు వేరు చేశాడు, దేవుడు జతపరిచాడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, నిర్గమాకాండం మన పితరుల్లోకి వెళ్దాం. మన పితరులను చూద్దాం. ఇశ్రాయేలుని దేవుడు నడిపిస్తున్నప్పుడు 8వ అధ్యాయం 23వ వచనం. అబ్రహామును దేవుడు ఏర్పాటు చేసుకొని వేరు చేశాడు. నీ బంధువుల దగ్గర నుండిలే, నీ దేశం నుండిలే, నీ స్వజనం నుండిలే, నేను నీకు చూపించు దేశానికి వెళ్ళమన్నాడు. అబ్రహాం బయటకు వచ్చాడు, దేవుడు చూపించు దేశానికి వచ్చాడు. దేవుడు అబ్రహాము కనాను దేశంలో ఉన్నప్పుడు ఇస్సాకునిచ్చాడు. ఇస్సాకుకి యాకోబు పుట్టాడు. వాళ్ళు పరవాసులుగా, పరదేశులుగా జీవించారు. యాకోబుకు 12 మంది పిల్లలు పుట్టారు. 12 మంది మరలా 70 మంది అయ్యారు. 70 మంది నిర్గమకాండం 1వ అధ్యాయంలో ఐగుప్తు దేశానికి వెళ్ళారు కరువులో. 70 మంది 6 లక్షల పాదాచారులు అయ్యారు నిర్గమకాండంలో. 430 ఏళ్ళు కలిసి ఉన్నారు వాళ్ళు ఐగుప్తీయులతో. ఇశ్రాయేలీలు అంటే దేవుడు ప్రత్యేకించిన జనం, సపరేటెడ్ పీపుల్స్. ఈరోజు దేవుని బిడ్డ, క్రైస్తవుడా, విశ్వాసి, నీతిమంతుడా, నీతిమంతురాలా, పరిశుద్ధురాలారా, పరిశుద్ధుడా, నువ్వు ఒక సపరేటెడ్ పీపుల్. ఈ భూమి మీద దేవుడి కొరకు దేవుడు నిన్ను ప్రత్యేకించుకున్నాడు. నువ్వు ఒక ప్రత్యేకించబడిన జనం. నువ్వు గాడ్స్ పీపుల్, దేవుని ప్రజలం మనం. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో 430 ఏళ్ళు ఐగుప్తీయులతో కలిశారు. ఐగుప్తీయుల దేవతలతో కలిశారు, వాళ్ళ ఆచారాలతో కలిశారు, వారి సాంప్రదాయాలతో కలిశారు, వారి వస్త్రధారణతో కలిశారు. వాళ్ళు ఏలుబడిగా ఉన్నారు. ఐగుప్తీయులు ఇశ్రాయేలీయులు భయంకరంగా బాధ పెట్టారు. అప్పుడు వాళ్ళు మొరపెట్టారు. దేవుడైన యెహోవా మోషేతో మాట్లాడాడు. 80 ఏళ్ళప్పుడు మోషేతో, 83 ఏళ్ళప్పుడు అహరోన్తో 2 అన్నదమ్ముల్ని ఐగుప్తుకు పంపాడు. దేవుడు మోషేని, అహరోన్ను పంపి మోషే ఆ ఫరోతో మాట్లాడిచ్చాడు. నా ప్రజలైన ఇశ్రాయేలీయులు నన్ను సేవించున్నట్లు పంపమని చెప్పాడు. అప్పుడు ఫరో అన్నాడు, యెహోవా ఎవరో నాకు తెలియదు. యెహోవా ఎవడు నాకు తెలియదు, నేను పంపనన్నాడు. మా దేవుడు చెప్పాడు, మేము దేవుడికి బలి అర్పించాలి, 3 దినాలు ప్రయాణం చేయాలి, అరణ్యంలోకి వెళ్ళాలి అని చెప్పాడు. ఫరో వినలేదు. మనందరూ తెలుసు, మోషే కర్రేస్తే ఏమైంది? పామైంది. అక్కడ ఫరో దగ్గర ఉన్న మాంత్రికులు, శకునుగాండ్రు కూడా కర్రలేశారు, పాములైనవి. కానీ మోషే అహరోను చేత ఏమంటే వేయబడిన కర్ర పాము అన్ని పాముల్ని మింగేసింది. చప్పట్లు కొడదాం, హల్లెలూయా. కానీ ఫరో హృదయం కఠినం, పంపల. తర్వాత ఉదయాన్నే దేవుడు మోషేతో చెప్పాడు, నువ్వు ఐగుప్తులో నదుల మీద, వాగుల మీద, మంచి నీళ్ళ మీద, తాగే వాటి మీద నీ కర్రను చాపు, నీళ్లు రక్తంగా మారుస్తానన్నాడు. ఏటి నీళ్లు? నైలు నది నీళ్లు. పోయి దేవుడైన యెహోవా మోషే చెప్పినట్టు మోషే తన కర్రను చాపాడు. ఐగుప్తు నీళ్ళన్నీ రక్తమైనవి, చేపలు చనిపోయినాయి, కంపు కొట్టింది. ఐగుప్తీయులు కూడా అలానే చేశారు, వాళ్ళ మాంత్రికులు కూడా. ఫరో హృదయం కఠినమైంది, మారలా. ఇంకా దేవుడు మరలా మోషేతో చెప్పాడు, మరలా పో నువ్వు. ఐగుప్తీయులు అందరి తలల మీదకి పేలు వచ్చినాయి.
కప్పలు వచ్చినాయి, మారలా. కర్ర పాము అయితే మారలా, నీళ్ళు రక్తం అయితే మారలా. కప్పలొచ్చి బాధ పెట్టి నీ దేశాన్ని మారలా. ఐగుప్తు దేశాన్ని దేవుడు బాధ పెట్టినా మారలా. పేలొచ్చి నీ మారలా. అప్పుడు దేవుడు ఒక మాట అన్నాడు, నిర్గమకాండం 8:23, నా ప్రజలను నీ ప్రజల నుండి సపరేట్ వేరు చేస్తా. ఇప్పుడు దాకా ఇశ్రాయేలీలు ఐగుప్తీయులు కలిసి ఉన్నారు. ఇప్పుడు నేను కలిసి ఉండటానికి ఇష్టపడట్లా. ప్రత్యేకపరుస్తా నా ప్రజలని, నేను కోరుకున్న నా జనాన్ని. ఎక్కడి నుండి అంటే ఐగుప్తులో నుండి, బానిసత్వంలో నుండి ప్రత్యేకిస్తా అని చెప్పాడు. ఎట్లా ప్రత్యేకించాడో తెలుసా? చదవండి. రేపు ఈ సూచిక జరిగిద్ది, యెహోవా సెలవిచ్చినట్టు నువ్వు చెప్పవలను. యెహోవా అలాగు చేసిన బాధాకరమైన ఈగల గుంపులు ఫరో ఇంట్లోకి, అతని సేవకుల ఇళ్ళలోకి వచ్చి ఐగుప్తు దేశం అంతటా వ్యాపించను. ఆ దేశం ఈగల గుంపుల వల్ల చెడిపోయాను. 22వ వచనం, మరియు భూలోకంలో నేను యెహోవానని నువ్వు తెలుసుకున్నట్లు ఆ దినమున నేను నా ప్రజలు నివసించుచున్న గోషేను దేశమున వినాయించెదను. అక్కడ ఈగల గుంపులు. దేవుడు ఒక సూచన చేయబోతున్నాడు. అది ఫరోకు తెలియాలి, ఫరో జనాలకు తెలియాలి, మోషేకు తెలియాలి, ఇశ్రాయేలీలకు తెలియాలి. ఏంటంటే ఐగుప్తీయులు ఇశ్రాయేలీలు ఒకటి కాదు. దేవుడు కోరుకున్న జనం, దేవుడు ఎన్నిక లేని జనం ఒకటి కాదు. దేవుడు రక్షించుకున్న మనము, రక్షణ పొందని జనం ఒకటి కాదు. విశ్వాసి అవిశ్వాసి ఒకటి కాదు. చీకటి వెలుగు ఒకటి కాదు. ఇదిగో నేను ఒక సూచన చేయబోతున్నా. ఈగల గుంపులు వస్తాయి. అయితే ఓన్లీ ఈగల గుంపులు ఐగుప్తీయుల మీదకే వస్తాయి. ఐగుప్తు దేశంలో గోషేను ప్రాంతంలో ప్రత్యేకంగా ఉన్న ఇశ్రాయేలీల మీదకు రానే రావన్నాడు. అది జరగనే జరిగింది. చప్పట్లు కొడదాం, హల్లెలూయా. అప్పుడు వాళ్ళు గ్రహించారు. ఏమన్నా తెలుసా? మేము దేవుడి చేత ఏర్పాటు చేయబడిన జనం. అమ్మా చెప్పండి, మనం ఎవరు? నువ్వు ఈరోజు దేవుడి మందిరంలోకి వచ్చి కూర్చున్నావే, ఇది నేను పిలిస్తే నువ్వు రాలా. ఇంటి పక్కన మా ఇంటి ఎదురా పిలిస్తే రాలా. నువ్వు దేవుడు ఎన్నికలో ఉన్నావు కాబట్టి, పరిశుద్ధాత్మ నిన్ను ఆకర్షించింది కాబట్టి, దేవుడు నిన్ను తల్లి గర్భంలో ఉన్నప్పుడే ప్రత్యేకించాడు కాబట్టి నువ్వు ఈ స్థలానికి, ఈ నిజ దేవుడి దగ్గరకు వచ్చావు. చప్పట్లు కొట్టండి గట్టిగా, హల్లెలూయా. ప్రత్యేకిస్తున్నాడు, ప్రత్యేకించాడు. నువ్వు ఒక ప్రత్యేకించబడిన వ్యక్తివి. గుర్తుంచుకో. నాకెవరు లేరు, నన్ను ఎవరు పట్టించుకోవట్లా, నేను ఒంటరిగా ఉన్నానని బాధపడకు. నువ్వు దేవుడి కను దృష్టిలో ఉన్నావు, దేవుడి మనసులో ఉన్నావు. భూమి చేసిన దేవుడు, ఆకాశం చేసిన దేవుడు, సూర్య చంద్ర తారలను చేసిన దేవుడు, సృష్టి చేసిన నిజమైన దేవుడిలో నువ్వు ఉన్నావు. నువ్వు ప్రత్యేకించబడ్డావు. దేవుడు నిన్ను ప్రత్యేకించాడు. తర్వాత చూడండి, నిర్గమాకాండం 9:4. యెహోవా చూడండి, ఈగల గుంపులోని ఇశ్రాయేలీని ఐగుప్తుల్ని వేరుపరిచాడు. ఇక్కడేం చేస్తున్నాడంటే దేవుడు ఇశ్రాయేలీల పశువులని ఐగుప్తీయుల పశువుల్ని వేరు చేశాడు. పశువులని, ప్రజలనే కాదు పశువులను కూడా. ఇశ్రాయేలీలకున్న గాడిదలు, ఇశ్రాయేలీలకున్న ఒంటెలు, ఇశ్రాయేలీలకున్న గుర్రాలు, ఇశ్రాయేలీలకున్న పశువులు, గాడిదలు, ఎద్దులు, అలానే ఐగుప్తులకున్న పశువులు రెండింటిని వేరు చేసేసాడు. ఒకటి ఇశ్రాయేలీల్ని ఐగుప్తీయుల్ని ప్రజల్ని వేరు చేశాడు. 2 వాళ్ళ పశువుల్ని వాళ్ళ జంతువుల్ని, వీళ్ళ పశువుల్ని వీళ్ళ జంతువుల్ని వేరు చేశాడు. కొన్నిసార్లు కొన్ని ఇళ్లలోకి వెళ్తే
వాళ్ళు కొన్ని పశువులు పెంచుకుంటూ ఉంటారు, వాటిలోకి దెయ్యాలు పడతాయి తెలుసా. ఒక్కోసారి ఒక్కొక్క గేదె తెస్తారు, నా దగ్గర గేదెల దగ్గర ప్రార్థన చేయమని పంపిస్తారు. దెయ్యం బట్టి ఉంటుంది వాటికి. అందుకని నడు రోడ్డు మీద అడ్డం వస్తాయి, వెళ్ళి బైక్ గుద్ది మనిషి చచ్చిపోతాడు పాపం ఆ గేదెను గుద్ది. పందుల్లోకి ఏమేళ్ళి 2000 పందుల్లోకి 2000 దెయ్యాలు పోయినాయి. సాతాన్ అంట మెరుపు వలె పాములు తేళ్ల వలె పడిందంట. ఇశ్రాయేలీయులకి దేవుడు లేవియా ఖండంలో చెప్పాడు, పవిత్ర పక్షులు అపవిత్ర పక్షులు వేరు చేశాడు, పవిత్ర జంతువులు అపవిత్ర జంతువులు వేరు చేశాడు, పవిత్ర పశువులు అపవిత్ర పశువులు వేరు చేశాడు. ఏది పవిత్రమో ఏది అపవిత్రమైందో, ఏది తినాలో ఏది తినకూడదో చెప్పాడు. ఇశ్రాయేలీయులకి ఒక సపరేటెడ్ పీపుల్స్గా చేశాడు. ఈ మధ్య కరోనా వచ్చినప్పుడు ప్రతి న్యూస్ ఛానల్లో చైనా దేశాన్ని చూపెట్టారు జనం. ఎందుకని? చైనా వాళ్ళు ఏంటన్నారు? పాములు తింటున్నారు, కప్పలు తింటున్నారు, కప్పల పులుసు, పాములు ఫ్రై, ఇంకా చాలా చూడలేదుగా. తేళ్ళు తింటున్నారు, అయ్యేందో బంగాళదుంపల్లాగా. మనుషులేం చూడటానికి ఎంత అందంగా ఉన్నారు, వాళ్ళు తినే తిండి చూస్తే అందరికి వాంతులు వస్తున్నాయి. కరోనా చైనా వాడే తెచ్చాడురా అని చెప్పి ఏడ్చారు. ఎందుకంటే వాళ్ళు అపవిత్రమైన తిండి తింటున్నారు, వాళ్ళు పందులు తింటున్నారు, అపవిత్రమైన తిండి తింటున్నారు. దేవుడు ఇశ్రాయేలుకు చెప్పాడు, నేను మీ పశువులని వారి పశువుల్ని, మీ జంతువుల్ని వారి జంతువుల్ని వేరు ప్రత్యేకిస్తున్నానని ప్రత్యేకించాడు. ఆ రోజు తెగులు వచ్చింది, ఇశ్రాయేలీయుల పశువులన్నీ బతికినాయి, ఐగుప్తీయుల పశువులన్నీ చచ్చిపోయినాయి. చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. హెబ్రీల దేవుడు వేరు చేశాడు, ప్రత్యేకించాడు. జాగ్రత్తగా ఉండాలి మనం ఈ విషయాల్లో కూడా. మూడోది చూడండి, 3వ మాట నిర్గమాకాండం 9:26. ఇశ్రాయేలీయులున్న గోషేను దేశంలో మాత్రం వడగళ్ళు పడలేదు. దేవుడు మోషేను పంపించి చెప్పాడు, మోషే అంటున్నాడు ఫరోతో, ఎంతకాలం పంపవు, నా ప్రజలను పంపు, మేము వెళ్ళి దేవుణ్ణి సేవించాలి, దేవుణ్ణి ఆరాధించాలి, దేవుడికి బలి అర్పించాలి, మేము వెళ్ళాలి అని అంటే నేను పంపనన్నాడు. అయితే మా దేవుడు చెప్పాడు వడగళ్ళు పడబోతున్నాయి. అసలు ఆ వడగళ్ళు వాన పడిందండి, బైబిల్ చదివితే ఉంటుంది. ఉరుములు, వడగళ్ళు, పిడుగులు, వర్షం, ఐగుప్తు దేశం స్థాపించి ముందు మొదలుకొని ఎప్పుడు అలా పడలేదంట. భయపడిపోయారు, గడగడలాడారు. దేవుడు చెప్పాడు, పొలాలలో ఉన్న మీ పని వాళ్ళని, పొలాలలో ఉన్న మీ పశువుల్ని తెచ్చుకోండి, వడగళ్ళు పడతాయి అంటే యెహోవాకి భయపడిన వాళ్ళు తెచ్చుకున్నారు, భయం లేని వాళ్ళు అంతే ఉంచుకున్నారు, చచ్చారు వాళ్ళందరూ. భయంకరమైన వడగళ్ళు కురిపించాడు. అయితే ఒకే దేశంలో ఉన్నారు, ఈజిప్టులో 2 ప్రాంతాల్లో ఉన్నారు. ఒక ప్రాంతంలోనేమో భయంకరంగా పడినాయి వడగళ్ళు, ఉరుములు, వర్షం, పిడుగులు, కానీ ఇశ్రాయేలుకి లేదు. దేవుడంట వారున్న దేశాన్ని కూడా ప్రత్యేకించాడు, వాగ్దాన దేశాన్ని ఇవ్వబోతున్నట్టు వాగ్దాన దేశం కొరకు ఇశ్రాయేలుని సిద్ధపరిచాడు. చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. అందువలన భూమి యెహోవాదని తెలిసిందంట. 29వ వచనం చివరి మాటలో ఉంది, భూమి ఎవరిది? యెహోవాది. పశువులన్నిటికీ తెగులు వస్తే పశువులు యెహోవా అని తెలిసినాయి. ప్రజల్ని ప్రత్యేకిస్తే ఇశ్రాయేలీయులు యెహోవా సంతానమని తెలిసింది ఫరోకి. అంతేకాదు నిర్గమ 10:23లో ఆయన 3 దినాలు భయంకరమైన చీకటి కమ్మ చేశాడు దేశమంతా. ఐగుప్తు దేశమంతా గాఢాంధకారమైంది, సూర్యుడు లేడు,
ఊహించుకోండి, సూర్యుడు లేకపోతే గాఢాంధకారం, చీకటి, ఒకరిని ఒకరు కూడా గుర్తుపట్టలేరు, తడువుకోలేకపోయారు. ఉన్నవాడు కదలలేకుండా పోయాడు, అంత చిమ్మ చీకటి. 3 దినాలు దేశమంతా చీకటి కలిగింది. ఐగుప్తులకు మాత్రమే, అందులో ఉన్న ఇశ్రాయేలుకి వెలుగొంది. చప్పట్లు కొట్టండి, హల్లెలూయా. ఎందుకు ఇవన్నీ దేవుడు చేశాడంటే, నేను ఎవరినైతే కోరుకున్నాను, నేను ఏ కుటుంబాన్ని అయితే ఎన్నుకున్నాను, నేను ఎవరినైతే నా పిల్లలని ముద్రించానో, ఎవరిని నేను ఆకర్షించానో, ఎవరికి నేను దేవుణ్ణయ్యానో వారు నా ప్రజలు అని దేవుడు చెప్పాడు. చప్పట్లు కొడదాం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నువ్వు బాధపడకెప్పుడు, ఏడవకు. నీకు దేవుడు ఉన్నాడు. నువ్వు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా. అందరూ పాడతారా? నువ్వు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా. అందరం నీవు నాలో. దేవుడుంటే భయం ఎందుకు నీకు? మనుషులంటే ఎందుకు కోరుకున్నావు? నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతేలా, నీవు నా తోడు ఉన్నావయ్యా. చప్పట్లు. నాకు భయమేలా, నీవు నాలోనే ఉన్నావయ్యా. వచ్చిన వారు పాడటానికి ట్రై చేయండి. భయపడకాకండి, దిగులు పడకాకండి. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆవేదనలో నా చెంత ఉన్నావు. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతికిన వారికి దొరికేవాడవు. అడిగిన వారికి ఇచ్చేవాడ, వెతికిన వారికి దొరికేవాడ, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా. అందరం కలిసి దేవా దేవా, దేవా నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా. హల్లెలూయా. అందరం చూద్దాం, హల్లెలూయా. దేవుడు ప్రత్యేకించాడు. మనల్ని ఏం చేశాడు దేవుడు? ఐగుప్తులో నుండి ఇశ్రాయేలీయులను ప్రత్యేకించినట్టు, వారి ఆచారాలు వారి సాంప్రదాయాల్లో నుండి ప్రత్యేకించినట్టు, వారి దేశం నుండి ప్రత్యేకించినట్టు మనల్ని కూడా ప్రత్యేకించాడు. ఈ కార్యాలన్నీ చేశాడు మోషే ద్వారా. దేవుడు రక్తంగా మారింది, కప్పలు వచ్చినాయి, పేలు వచ్చినాయి, ఈగలు వచ్చినాయి, పొక్కులు దద్దుర్లు వచ్చినాయి, వడగళ్ళు పడినాయి, మిడతలు వచ్చినాయి, చీకటి వచ్చింది. ఇక్కడ దా బాగానే ఉంది.
ఈ జరుగుతున్నప్పుడు మాటి మాటికి మోషే వెళ్ళి అడుగుతున్నాడు, నా ప్రజలను పంపి అని. ఫరో ఎదుట దేవుడు సూచక్రియలు చేస్తున్నప్పుడు ఫరో 3 విషయాలు చేశాడండి. ఒకటి, బైబిల్ ఉన్న వాళ్ళు చూడండి, 8:28 ఫరో అంటున్నాడు, ఏగల గుంపులు వచ్చి బాధపరిచినప్పుడు అప్పుడు ఫరో మోషే అహరోనులను పిలిపించి, మీరు వెళ్ళి ఈ దేశంలో అర్పించండి చెప్పగా, చూడండి 28లో అన్నాడు, దూరం పోవద్దు అన్నాడు ఫరో. 8:28లో మీరు వెళ్ళండి, దేవుడి దగ్గరికి వెళ్ళండి, ఆ దేవుడిని ఆరాధించండి, ఆ దేవుడికి బలి అర్పించండి, కానీ ఈ దేశంలోనే చేయండి, దూరం పోవద్దు. ఏమన్నాడండి చెప్పండి, అందరూ అన్నాడు. ఏమన్నాడు? చాలామంది అంటారు, అమ్మో అంత దూరం యాన్నాడు చెల్లాలన్నా చర్చికి అంటారు. ఎంత దూరం అంట? అంత దూరం యాన్నాడు చెల్లాలన్నా అంటారు. కరెక్ట్గా పిడుగురాల్లో మొన్న చెన్నై షాపింగ్ మాల్ పెట్టారు. అరే ఎంతమంది, ట్రైన్ అంతా నిండిపోయింది, ఏంది ఎంతమంది ఆడవాళ్ళు అందరూ వెళ్తున్నారంటే వాళ్ళు అన్నారు, చెన్నై షాపింగ్ మాల్ పిడుగురాల్లో పెట్టారంట, రూపాయికి చేరంట. ఆ పెట్టిన రోజు మీకు తెలియలేదు ఇంకా? అయ్యో, పోతే రూపాయికి చీర వచ్చేదేగా, మీరు ఇన్ని వేలు పెట్టి పెడుతున్నారు. ఎక్కడికి పోయారు రూపాయి చీర కోసం? ఏడిపోయారు? పిడుగురాళ్ళ పోయారు. ఏడిపోయారు? పిడుగురాళ్ళ. క్రిస్మస్ చీరల కోసం గుంటూరు వెళ్ళారు, చీరల కోసం. దేవుని వాక్యం ఎక్కడ దొరుకుతుందో, దేవుడు నీకు ఎక్కడున్నాడో, దేవుడు పంపిన సేవకుడు ఎక్కడున్నాడో అక్కడికి మాత్రం నిన్ను సాతాను వెళ్ళలేదు. ఎందుకు? ఇంటి ఎదురే ఉండగా, ఇంటి పక్కనే ఉండగా, మనోడే ఉండగా ఆడ పోరాదా అని పిలిచిద్ది. ఇన్ని చర్చీలు వదులుకొని వెళ్ళాలమ్మా అంత దూరం? ఇక్కడ అంటున్నాడు ఫరో, దూరం పోవద్దు అంటే వాళ్ళు దేవుణ్ణి ఆరాధిస్తున్నా, దేవుడి దగ్గరికి వెళ్తున్నా, తన నియంత్రణలో ఉండాలని దూరం పోవద్దు అంటున్నాడు. దేవుడి కొరకు దూరం పోలేవా? నడవలేవా? నేను నమ్ముకున్న దినాలలో మాది కృష్ణారెడ్డి కాలనీ. నేను అప్పుడు యేసయ్యని నమ్ముకున్నా, డిగ్రీ దాకా ప్రభువు తెలియదు, నా పేరు నాగరాజు. డిగ్రీ ఫైనల్ ఇయర్లో యేసు ప్రభువుని నమ్ముకున్నా. అప్పుడు నేను చర్చికి వెళ్ళాలంటే చాకల కాలనీకి వెళ్ళాలి, చాలా దూరం. సైకిల్ లేదు, బైక్ లేదు, ఏమి లేదు, నడుచుకుంటూ వెళ్ళేవాడిని. నేను వెళ్తా 20 మంది పిల్లల్ని తీసుకొని పోయేవాడిని తోకల్లాగా సండే స్కూల్కి. అందరూ వెళ్ళేటప్పుడు, ఆగు ఇక్కడ చర్చి ఉంది కాదురా, ఎందుకురా అంత దూరం అని గొడవలు. నోరమై, నేను ఆడకే వెళ్తా అని అంటే, వద్దురా మన ఇంటి ఎదురు చర్చి ఉంది, ఎడకెళ్ళు, ఇంటి వెనకాల చర్చి ఉంది, ఎడకెళ్ళి. బాబాయ్ పెట్టాడు, మామయ్య పెట్టాడు, పెదనాన్న పెట్టాడు, ఎడబోరా. నేను బాను. ఎందుకంటే ఆయన నా కాపరి, ఆయన వాక్యం ద్వారా నన్ను కన్నాడు, ఆయన వాక్యం విన్నప్పుడు నేను మారా. నా కాపరి ఆయన, నేను ఆయన గొర్రెని. చిలకలూరిపేటలో నేను 3 సంవత్సరాలు ఆ సేవకుడి దగ్గరికే వెళ్ళా. చాలా మందిరాలు ఉన్నాయి, మంచి సేవకులు ఉన్నారు, కానీ దేవుడు నాకు ఆయన కాపరిగా పెట్టాడు. చప్పట్లు కొట్టండి, హల్లెలూయా. మా పాస్టర్లు మమ్మల్ని తిట్టిన రోజులు ఉన్నాయి, అరిసిన రోజులు ఉన్నాయి, గద్దించిన రోజులు ఉన్నాయి, బుద్ధి చెప్పిన రోజులు ఉన్నాయి, బాధ పెట్టిన రోజులు ఉన్నాయి, ఇంట్లోకి రానియని రోజులు ఉన్నాయి, కానీ మేము ఎప్పుడు మానుకోలే. ఈ మధ్యకాలంలో ఒక సమాధి కార్యక్రమం జరుగుతుంది, తమ్ముడు చెబితే ఆశ్చర్యపోయా. ఆ సమాధి ఒక ఆమె చనిపోయింది, 50 ఏళ్ళ ఆమె. 5 పాస్టర్లు వచ్చారు సమాధి చేయటానికి. ఎంతమంది? 5. అప్పుడు దాకా పరదేశులమో ప్రియుల అని పాడారు, అంతా బాగానే ఉంది, అయిపోయింది. ప్రసంగి గ్రంథం చదివారు, ఏంది? వెండి తాడు
చచ్చిపోయినప్పుడు వాక్యం కూడా తెలియదు. వెండి దాడు విడిపోను. ఏంది చెప్పండి? దార ఎత్తకుండా పగిలిపోను, బంగారు గిన్నె పగిలిపోను, బావి యొద్ద చక్రం పడిపోను, మన్న అయింది వెనకడు వెలే మళ్ళా మట్టికి చేరును, ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును, రిటర్న్ అని చదివారు. అబ్బాయి ఇక ప్రార్థన చేయండి పాస్టర్ గారు, తలా ఒక పాట పాడి ప్రార్థన చేసి మొత్తం అయిపోయింది. మట్టి వేయాలి. ఇప్పుడు ఎవరేయాలి? మట్టి ఎవరేయాలండి చెప్పండి? మొదట మట్టి ఎవరేయాలి? గొంత తోవినోడు బాగా తాగేయాలి. గొంతలు తోవి బాగా తాగి ఉంటారే వాళ్ళు వేయాలి మట్టి. మొదట మట్టి ప్రార్థన చేసి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఈ దేహమును మట్టిని మట్టిగాను, దుమ్ముకు దుమ్ముగాను, గాలికి గాలిగాను, ఈ ఆత్మని పలానామ ఆమె ఆత్మ నా పేరు చెప్పి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో జీవం కలిగిన తండ్రి అయిన దేవుడికి కుమారుని నామంలో అప్పగిస్తున్నానని చేయాలిగా. కరెక్ట్గా మట్టేసే సమయంలో అందరూ ఆగారు. ఏందయ్యా అంటే బాప్తీసం ఏమో 5 సంఘాలకి వెళ్ళిందంట. ఎన్ని సంఘాలకి? 5 సంఘాలకి. 5 సంఘాలకి వెళ్తే 5 సంఘాలు వచ్చారు. అసలు బాప్తీసం ఇచ్చిన ఆయన రాలా. అరే బాప్తీసం ఇచ్చింది నేను కాదు మరి వచ్చిందిలే, అప్పుడప్పుడు వచ్చింది. ఆడరిస్తే ఏడకొచ్చింది, ఏడరిస్తే ఆడకెళ్ళిద్ది, ఆడరిస్తే ఆడకెళ్ళిద్ది, ఆడరిస్తే ఏడకెళ్ళిద్ది. ఆమెకు కాపర్ లేడు. అసలు ఆయన రాలా. వీళ్ళు కొట్టుకున్నారు కోసలోళ్ళు. ప్రియమైన దేవుని సంగమా బాగా వినండి. దూరం పోవద్దు. ఫరో అంటున్నాడు దూరం పోవద్దని ఇశ్రాయేలీల్ని. దూరం పోవద్దు. రెండోది ఏమన్నాడో తెలుసా? చూడండి, నిర్గమకాండం 2వ మాట ఉంది, 10:11. ఇశ్రాయేలులారా, సరే ఇలా మీ దేవుడు మా దేశాన్ని బాధ పెడుతున్నాడు, సరే మిమ్మల్ని పంపిస్తున్నా, అయితే పురుషులైన మీరే వెళ్ళండి, స్త్రీలు వెళ్ళొద్దు, పిల్లలు వెళ్ళొద్దు. మీరు మీ దేవుడికి బలి అర్పించాలన్నారుగా, అరణ్యంలోకి పోవాలన్నారుగా, 3 దినాలు పోవాలన్నారుగా. సరే ఓ పని చేయండి. ఫరో సాతాను గుర్తుగా ఉన్నాడు పాత నిబంధన. సాతాను ఏమంటున్నాడు తెలుసా? పురుషులైన మీరే వెళ్ళండి, ఆడోళ్ళు వెళ్ళటానికి వెళ్ళలేదు. స్త్రీలను పంపియడంటాడు, కుటుంబంలో ఒక్కళ్ళనే పంపిస్తాడంట, పిల్లల్ని పంపియడంట. ఏమంటే కుటుంబం అంతా మారి దేవుణ్ణి ఆరాధించే కుటుంబాల్లో సంపూర్ణంగా దేవుడి చిత్తం ఉంటుంది. ఎవరో ఒకళ్ళు మారితే దేవుడి చిత్తం అంతా జరగదు ఆ ఇంట్లో అంటున్నాడు. చాలాసార్లు అంటారు, నా బదులు మా ఆవిడ వచ్చిందిలే. ఒక్కొక్కసారి ఒక్కొక్క అన్న అంటాడు, అన్న చర్చికి రావచ్చు, మా ఆవిడ వస్తుందిలే అన్న నా బదులు అంటుంది. ఈ మధ్య సువార్త అమ్మని అడిగా, అమ్మా ఏంది డ్యాన్స్ వేసావా అన్న. చెప్పు అన్న, సువార్తమ్మ తల్లి చెప్పు అన్న. వేసానయ్యా అంది. ఎందుకు వేసావు? బాప్తీసం పొంది నువ్వు రోడ్డు మీద డ్యాన్స్ చేయొచ్చా, డీజే పెట్టన్నా. ఇలా ఉంది, ఏం చెప్పరాదా అన్న. అయ్యా వాళ్ళు మా సాగర్ పెళ్ళికి వేశారయ్యా, 5గురు వేశారు, నేను చెల్లించాలని వేసానయ్యా, చెల్లైపోయింది గెయిన్ అంటుంది. ఏం చేసిందంట? చెల్లించిందంట. చెల్లించేది నాకు 5 నిమిషాల దాకా అర్థం కావట్లా. వీళ్ళందరూ ఆడవాళ్ళని అడిగా, మా పాస్టర్ అమ్మని అడిగి, ఏంది పాస్టర్ అమ్మ ఆమె చెబుతుందంటే చెల్లించిందంట. చెల్లించిందా? మా పెళ్ళిలో డ్యాన్స్ వాళ్ళు వేశారంట, వాళ్ళ పెళ్ళిలో వీళ్ళు వేయాలంట, లేకపోతే వాళ్ళు డ్యాన్సులు వేయరంట. ఏమండి ఇదేమి చెల్లించుకోవటం? నేనన్నాను, అమ్మ సువార్తమ్మ తల్లి, చెల్లించావు, లేక ఎప్పుడు చెల్లించకాకు, జీవన పెళ్ళికి చెల్లించకాకని చెప్పాను. ఈ లోపల ఆ తల్లిని అడిగాయి, ఇంతకీ మన చర్చిలో ఎవరు వేశారన్న. పాస్టర్ గారు నేను చెప్పనయ్యా అంటది. ఓయ్ చెప్పు, మన చర్చిలో ఎవరు వేశాడు? నీతి సూర్యుడు మందిరంలో డ్యాన్సులు వేసిన వాళ్ళ పేర్లు చెప్పు అన్న. అయ్యా గొడవలు అవుతాయి, పాస్టర్ గారు వద్దు, నాదేదొద్దు, తప్పు అయిపోయిందని అంటుంది ఆమె.
ఎంతమంది వేశారు డ్యాన్స్ డీజేలకి చెయ్యొద్దండి? ఏంది మీరు ఎంత యథార్థంగా ఉన్నారు? నిజంగా డ్యాన్స్ చేసిన వాళ్ళు లేరా? ఎంత గొప్ప సంఘం మన సంఘం. హల్లెలూయా, హల్లెలూయా కూడా చెప్పరా? ఆ వేయిన వాళ్ళు చేయొద్దండి. డ్యాన్స్ వేయలేదు మీరు, వెరీ గుడ్. చూసిన వాళ్ళు ఎత్తండి. ఇప్పుడు మనం వేసే బ్యాచ్ కాదు, లోతు భారీ బ్యాచ్. మనం ఉప్పు స్తంభాలు అవుతామే, ఆ బ్యాచ్ నాకు తెలుసుగా. పాస్టర్ గారు నేను వేయలా, చూసా. డ్యాన్స్ వేసే వాళ్ళని చూశాను. తోసారంట, చూశారంట. ఏ అమ్మ, ఏందా పాపం? మనం ప్రత్యేకించబడిన జనం. ఏ జనం చెప్పండి? ఏ జనం? అదిగో అక్కడ అంటున్నాడు, పురుషులే వెళ్ళాలి దేవుణ్ణి ఆరాధించడానికి, స్త్రీలు వెళ్ళొద్దు, పిల్లలు వెళ్ళొద్దు. ఎందుకంటే సాతాను ఇంట్లో ఒకళ్ళని పంపి మిగతా వాళ్ళ జీవితాల్లో చీకటి కార్యాలు చేయటానికి. ఎవరి రక్షణ వాళ్ళదే. నువ్వు ఇంటికి వెళ్ళే వాళ్ళకే నీ వండింది నీ భార్య తినింది నీది కూడా ఊరుకుంటావా? ఏమండి, నీ బదులు నేను చర్చికి వెళ్ళాక, నీ బదులు దేవునికి ప్రార్థన చేశాక, నీ బదులు నీ అన్నం కూడా తినాలి అంటే నోరుమై ఆకలి అవుతుంది అంతగా దాడవా? నీ కడుపు నీదే, నీ కడుపు నీదేగా. మరి నీ రక్షణ నీదే, నీ ఆత్మ నీదే, నీ ప్రార్థన నీదే. నువ్వు దేవుడికి ఒక ప్రత్యేకమైన వ్యక్తివి. బాగా విను, స్త్రీలు వెళ్ళొద్దంట, పురుషులే వెళ్ళాలంట. వాడు ఎంత కుయుక్తిపరుడో, పురుషుల్నే చంపించాడు, స్త్రీలను బతికించాడు ఐగుప్తీయుల కోసం. వాడు ఎంత చెడ్డవాడో ఫరో. ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు ఒక స్త్రీ చర్చికి వెళ్తుందంటే ఇంటికి దీపం ఎవరు చెప్పండి? ఎవరు? నిజంగా ఇల్లాలు గనక చర్చికి వెళ్తే ఇల్లంతా వెలిగే. చప్పట్లు కొట్టండి, గట్టి కొట్టండి. ఆటంకపరచగాకండి. పొద్దుగోకులు ప్రార్థన ఏందని? దేవుడు సంఘాన్ని స్త్రీతో పోల్చాడు, పెళ్లి కుమార్తెతో పోల్చాడు, వధువు సంఘంగా పోల్చాడు. నేను స్త్రీని బలహీనరాల్ని, నేను ఒక్కడిని దేవుడి దగ్గరికి వెళ్తే గెలవలేను అనుకోకాకు. బలహీనురాలు అయిన నీ ద్వారా నీ ఇంటికి విజయం వచ్చునుగా. కామేనానండి? హల్లెలూయా. పురుషులే వెళ్ళమన్నాడు. ఇంకా ఫరో ఏమన్నాడు తెలుసా? నిర్గమకాండం 10:24. ఫరో మోషేని పిలిపించి, మీరెళ్ళి, ఇక అతనికి ఇసుకొచ్చింది ఈ శ్రమల వల్ల తట్టుకోలేక ఐగుప్తీయులు బాధపడి, ఇప్పుడు అన్నాడు, సరే పోండి, పురుషులు పోండి, స్త్రీలు పోండి, దూరం పోండి, పోండి, అందరు పోండి, పిల్లలు పోండి, అరణ్యంలోకి పోండి, 3 దినాలు పోండి, దేవుణ్ణి సేవించండి. కానీ మీ మందలు మీ పశువులు మాత్రం వాము. ఫరో చూడేమన్నాడు? మీరు చర్చికి వెళ్ళండి, ఆరాధించండి, దేవుణ్ణి సేవించండి, పాటలు పాడండి, వర్షిప్ చేయండి, వాక్యం చదవండి, కానీ కానుకలు మాత్రం వేయొద్దు. అర్పణ మాత్రం అర్పించొద్దు. కొన్నిసార్లు ఇంట్లో భర్తలు యాడికెళ్ళి ప్రార్థనకి వెళ్తున్నా, కానుక డబ్బులు లేవు. ఇక్కడ పేకాటకే డబ్బులు లేక చచ్చిపోతున్నాను. పేకాటకి డబ్బులు లేవంట ఆయనకి. ఆమె నిల్చొని రెడీ అయ్యి కానుక్కు డబ్బులు ఇవ్వమనిద్ది. ఈ పిల్లలు నిల్చొని కానుక్కు డబ్బులు ఇవ్వమంటే కానుక లేదండి, పో చర్చికి వెళ్ళు. కానుక మాత్రం వేయొద్దు, అర్పణ మాత్రం అర్పించొద్దు, దశమ భాగం ఇవ్వద్దు, ప్రథమ ఫలం ఇవ్వద్దు. ఇది ఫరో సాతాను ప్రణాళిక.
అప్పుడు మోషే ఏమన్నాడు తెలుసా? పోతే పోనీలే కానుకలన్నీ, అర్పణలన్నీ, మేము వెళ్ళి దేవుణ్ణి సేవిస్తాంలే అని అనలా. ఆగు ఫరో ఆగు, మా దేవుడు మమ్మల్ని బలి అర్పించమన్నాడు, అర్పణ అర్పించమన్నాడు. అక్కడికి మా మందలు వెళ్ళాలి, మా గొర్రెలు వెళ్ళాలి, మా మేకలు వెళ్ళాలి, మా ఎద్దులు వెళ్ళాలి, ఏ డెక్క కూడా మిగలకూడదని అన్నాడండి. చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మధ్యకాలంలో టీవీ న్యూస్లో ఒక న్యూస్ చూస్తున్నా. ఆ తెలంగాణ వాళ్ళ న్యూస్ ఉంటుంది, దీని మరి ఏదో యూట్యూబ్లో పెడితే చూస్తున్నా. రాత్రి కూడా చెప్పినట్టుండ చూస్తా ఉన్నట్టు ఒక భక్తుడు గుడికి వెళ్ళాడంట. చర్చికి కలిదే గుడికి. గుళ్ళో హుండీ ఉంటుందిగా, హుండీ ఉందా? హుండీ ఉంటే గుళ్ళో హుండీ కరెక్ట్గా గుళ్ళో హుండీలో ఆ కానుకేస్తున్నప్పుడు గుడిలో హుండీలో అతని సెల్ ఫోన్ ₹1,00,000 అంట. యాపిల్ ఫోన్, అదే ఫోను యాపిలేనా? ₹1,00,000 ఫోను ఆ హుండీలో పడిపోయింది. ఇక వెంటనే కలవరం చెందాడు. వామో వాయో అని పెద్ద కేకలేసి ఆ హుండీని పట్టుకొని లేపుతున్నాడు, లాంచ్ చేయబెట్టబోతున్నాడు. ఈ లోపల అక్కడున్న అర్చకులు చూశారు. అని చెప్పి పెద్ద గరిచి వాడిని బయటికి లాక్కొచ్చారు. ఏమిరా అంటే, అయ్యా పూజారి గారు, ఏమిరా మాకే డబ్బులు లేక అల్లాడతానంటే, మేము కానుకల మీద అర్పణల మీద బతుకుతుంటే ఏది రాడువా? దొంగతనం కాదయ్యా. ఏమైంది? నా సెల్ ఫోన్ పడిపోయింది అన్నాడు. నోరుమై, మా దేవుడు తీసుకున్నాడు, వెళ్ళిపో అన్నారు. సెల్ ఇవ్వట్లా, హుండీలో పడిందంతా దేవుడిదే అంటున్నారు వాళ్ళు. నిజంగా జరిగింది, హుండీలో పడిందంతా దేవుడిదే, మా దేవుడు తీసుకున్నాడు, నీకు హక్కు లేదన్నారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. పోలీసులు వచ్చారు, వచ్చి లాఠీలు తీసుకొని ఎవరా పూజారులు బయటికి రాన్నాడు. ఏందన్నారు? హుండీలో పాపం ఆయన సెల్లు పడిందంటే, నోర్మై మా దేవుడు తీసుకున్నాడు, శాపం అది అన్నాడు. పోలీసులు మేల్కొన్నాడు. ఉదయం నుంచి రాత్రి దాకా జరిగింది మీటింగు. ఇక రాత్రికి ఏం జరిగింది తెలుసా? దేవుడు హుండీలో పడింది ఎవరిది? మీది. ఇదిగో ఈడ పలహారాలు తెస్తారు, లడ్లు ఏయన్ని, మిగిలినవన్నీ ఎత్తుకుపోతున్నారు. అసలు సగం మందికి ఇవ్వలేదంట మొన్న. ఏమ్మా చర్చిలోకి పలహారం తెచ్చింది ఎందుకు? తీసుకొని పోవటానికా? దేవుడు మందిరంలో తెచ్చి నీయా? దేవుడు కర్పించింది నీదా? ఒక అన్యులయం అండి. చివరికి మొత్తం పెద్ద మనుషులు అందరూ కూర్చొని ఏం చేశారు తెలుసా? ఫోన్లో చిప్ ఇచ్చి పంపించారు. ఏమిచ్చారు? సిమ్ కార్డు ఉంటుంది, అది తీసుకొని పోయాడు. ₹1,00,000 ఫోన్ ఆడే పడిపోయింది. దేవుడు లేని చోటే ఇంత ప్రతిష్ఠ ఉంటే, జీవం కలిగిన దేవుడు సంఘంలో ఎంత ప్రతిష్ఠ ఉండాలి? నువ్విచ్చే అర్పణ కానుక నాకు అనుకున్నావా? పాస్టర్ గారికి అనుకున్నావా? దేవుడికి అనుకోవా? నేను నా కష్టార్జితంలో యెహోవా మందిరంలో ఆహారం ఉండినట్లు 10వ భాగాన్ని ఇస్తానని అనుకోవా? దేవునికి చెల్లించవా? వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థాలన్నిట్లో భాగం ఇవ్వాలని తెలియదా? చర్చికి వెళ్తావు, భార్య వచ్చింది, భర్త వచ్చింది, పిల్లలు వస్తారు, కానుక మాత్రం వేయరు. కానుకేసావా వెంటనే ఇంటికి వెళ్ళి గొడవ భార్య భర్తకు. ఒకరోజు ప్రార్థన అయిన వెంటనే ఒక ఇంటికి వెళ్ళా. ఎప్పుడు వెళ్ళను, ఆదివారం రెస్ట్ తీసుకుంటా. శనివారం అంతా నలిగిపోయి ఉంటాం కొంచెం. శనివారం అంతా ప్రార్థన, విజ్ఞాపన, సంఘం కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాం. ఆదివారం ఎప్పుడు పోను మధ్యాహ్నం పోయే పొయ్యలకు భార్య భర్త తుక్కు కాదు కొట్టుకుంటున్నారు. నేను వెళ్ళాక అన్నయ్య వచ్చాడు అనుకోలే, ఎటోళ్ళ ఆగిపోయారు. అన్న వందనాలు అన్నాను. వందనాలు ఏందన్న ఇప్పుడు వచ్చావు? చెమట్లన్నీ కారుతున్నాయి, ఆకెలానే ఉంది. వచ్చాడు నాయన, డబ్బులన్నీ తీసుకున్నాడని. ఏమైంది అన్న మనకు అర్థమైంది అక్కడ మ్యాటరు. ఏమైందన్న అంటే, ఏమి లేదు అన్న, చిన్న గొడవలే అన్నాడు. ఏమైంది అక్క అన్న? ఇంకేం కావాలయ్యా, ఇంట్లో అయ్యా పిల్లలకి ఏమీ లేదు, కానుకలని తీసుకెళ్ళి చర్చిలో
ఒరే నువ్వు ఇదేంది ఎంత బాధ అనిందని ఆయన పిలిచేట్రా అన్న, ఇంట్లో ఏమీ లేకుండా పిల్లలకి ఎవడేయమన్నాడు ఎట్రా తీసుకొని వెళ్తాం. ఇంట్లో ఎందుకు లేవన్నా, అన్నీ వండాయి, నాకు నెలకు 30,000 ఎందుకు వండావు? మరి ఏంది గొడవ ఏంది? అది అంతేలే అంతేలే అన్నది. ఇక ఏడుతుంది ఒకటే, ఈ ఏడుపు పక్కింటి వాళ్ళు తిన్నారు, ఎదురింటి వాళ్ళు తిన్నారు. అందరూ ఏందంటే ఇంకేమన్నమ్మా దోచి పెడుతున్నాడు అంట. వాళ్ళ ఆయన అంట దేవుడికంట దోచి పెడుతున్నాడంట. అబ్బా ఎంత గొప్ప సాక్ష్యం అక్క నీకు అని చెప్పి దండం పెట్టి వందనాలు పెట్టి ఆయన పిలిచి చెప్పి, అన్న నీకు దండం పెడతా, నువ్వు కానుక మీ ఆవిడ అంత వేయమంటే అంతే, 10 వేయమంటే చెప్పు 10, 20 వేయమంటే అరే నోరు తెరవరేంది? అంతే కదా, భర్తలు అలానేగా ఉండాల్సింది భార్యకి. వాక్యం అదే కదా చెప్పింది, భర్తలారా మీ భార్యలకు లోబడి ఉండండి, క్రీస్తు కూడా సంఘానికి లోబడ్డాడు. అంతేనా? ఇదేనా చెప్పింది? ప్రియమైన దేవుని సంగమా, ఫరో అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? మీ మందలు వెళ్ళకూడదు, మీ అర్పణ వెళ్ళకూడదు, మీ ఆస్తులు వెళ్ళకూడదు, మీకు సంబంధించిన గొర్రెలు వెళ్ళకూడదు, పశువులు వెళ్ళకూడదు, మీరు మాత్రమే ఒట్టి చేతులతో వెళ్ళాలి. అందుకనే ద్వితీయోపదేశకాండం నిర్గమకాండంలో ఏమని ఉందంటే, ప్రతి పురుషుడు అంట మందిరానికి వచ్చేవాడు, ప్రతి స్త్రీ అంట మందిరానికి వచ్చేవాళ్ళు ఒట్టి చేతులతో రాకూడదంట. ఎంటీ హ్యాండ్స్, ఒట్టి చేతులతో రాగాకు, ఒట్టి చేతులతో రాకూడదంట. మరి ఎలా రావాలి? నీ కష్టార్జితంలోనే, దేవుడు నీకు ఇచ్చిన దాంట్లోనే, పావలైనా, ₹1 రూపాయైనా, 10 అయినా, 20 అయినా, దేవుడు నీకు వర్తిల్లించిన కొలది ఎంతైనా నీ స్థితి ఏదో ఆ స్థితిలో కన్నీళ్లతో మందిరములో నువ్వు పిడికడి విత్తనాలు పట్టుకొని విత్తితే పనలు మోసుకొని వెళ్తావు. చప్పట్లు కొట్టండి గట్టిగా, గడి కొట్టండి, హల్లెలూయా. ఇది దేవుని పొలం. చెబుతారా? ఏ పొలం ఇది? దేవుని పొలం. నేను ఆ రోజుల్లో 13 సార్లు ఒక సినిమాకి వెళ్ళా. సినిమా పేరు అడగొద్దులే, గుర్తుంది కానీ చెప్పను. ఎన్నిసార్లు వెళ్ళా? చిలకలూరుపేట విజయ్ భాస్కర్ థియేటర్కి నువ్వు నాకు తెచ్చావు సినిమా, వెంకటేష్ సినిమాకి 13 సార్లు పోయా. 14వ ఆ మేనేజర్ మా మామయ్య, ఆ టికెట్ ఇస్తుంది ఆయనే. ఆపాడు నన్ను, అరే మీ నాన్న రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడి నిన్ను ఇంటర్మీడియట్ చేర్పిస్తే, అప్పుడు ఇంటర్మీడియట్ నేను ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వివేకానంద కాలేజీ, ప్రైవేట్ కాలేజీలో చేర్పించి చదివిస్తానంటే రోజు దుస్తుడా. ఇప్పటికి 13 సార్లు సినిమా చూసా, 13 రోజుల నుంచి చూస్తున్నా. ఇది 14వ రోజుకి ₹50 అని చేయి పట్టుకున్నాడు. ఎక్కడే నీకు అదిగా మూర్ఖతరం కదా, దేవుణ్ణి నమ్మలేదు కదా. మా మామయ్య కళ్ళని నీళ్ళు వచ్చినాయి. ఎక్కడే సినిమా చూడాలి, 13.50 ఎంత అండి? ఎంత ఖర్చు పెడతావో పాపానికి, తాగుడికి, జోదానికి, అశ్లీలతకి, కామ వికార చేష్టలకి, అల్లరితో కొన్ని ఆటపాటలకి, డీజేలకి, పిచ్చి పిచ్చి పనులకి లక్షలు తగలబెడతావు, వేలు తగలబెడతావు. దేవుని పొలంలో విత్తనాలు ఎత్తటానికి మాత్రం చేయరాదు. ఫరో ఆపుతున్నాడని గుర్తుంచుకో. నువ్వు వర్ధిల్లకుండా, నువ్వు ఆశీర్వదించబడకుండా, అక్షయ ఫలం పొందకుండా, అక్షయ స్వాస్థ్యం పొందకుండా. ఇక తర్వాత మా నాన్నకి చెప్పాడు, భయంకరంగా కొట్టాడు మా నాన్న. అయినా 15వ వెళ్ళా. ఎన్నోసారి? 15.
అయినా వెళ్ళా. చీకటిలో ఉన్నప్పుడు యేసు ప్రభు తెలియదు, అన్యజనుణ్ణి, హిందువుని. చూడు ఎంత ఖర్చు పెట్టానో లోకానికి. ఈరోజు నువ్వు సొనుక్కుంటున్నావు, గొనుక్కుంటున్నావు, బాధపడుతున్నావు, ఏడుతున్నావు. ఇది దేవుడి పొలం. అన్యాయం చేయటకి ఎడ అన్యాయస్తుడు లేడు, న్యాయమైన దేవుడు ఉన్నాడు. ఎడ చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. నా అర్పణలు నీవు పరిశుద్ధపరచుచున్నావని యేసయ్యా నీ పాదాల చెంత నా నీవే నాకని నేనే నీకని నాకై విజ్ఞాపన. ఆయన నీ అర్పణలు పరిశుద్ధపరిచే దేవుడు, నిన్ను దీవించే దేవుడు, స్వీకరించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు. అన్యాయం చేయుటకు ఆయన నరుడు కాదు. నా అర్పణలు నీవు పరిశుద్ధపరచుచున్నావని యేసయ్యా నీ పాదాల చెంత నా శిరము వంచెదా నీవే నాకని నేనే నీకని నాకై విజ్ఞాపన చేయుచున్నావని నీవే నాకని పాడాలి. నా అర్పణలు చప్పట్లు కొడతారా? ఈ దేవుడు నీ అర్పణని, నీ కన్నీళ్ళని దేవుని పొలములో ఆశీర్వదించే దేవుడు. గమ్యమెరుగని వ్యామోహాలలో గురి నిలిపితినే మార్గము చూపిన నీపైనే. గమ్యం లేదు, గమ్యమెరుగని వ్యామోహాలలో గురి నిలిపితినే మార్గము చూపిన నీపైనే. గాలిని గద్దించి గాలి మేడలు కూల్చిన నీతో శాలేము నీడయే నాకు మేలాయెను. గాలిని గద్దించి గాలి మేడలు కూల్చిన నీతో, గాలిని గద్దించి గాలి మేడలు కూల్చిన నీతో శాలేము నీడయే నాకు మేలాయెను. నా అర్పణలు నీవు పరిశుద్ధపరచుచున్నావని యేసయ్యా నీ పాదాల చెంత నా శిరము వంచెదా నీవే నాకని నేనే నీకని నాకై విజ్ఞాపన చేయుచు యేసయ్యా. నీ పాదాల చెంత నా అర్పణలు అర్పిస్తానయ్యా. లోకము దగ్గర పెట్టనయ్యా, పాపానికి పెట్టనయ్యా. ఆ సమర్పణలోకి రా యేసయ్యా. హల్లెలూయా.
పెట్టా డబ్బులన్నీ, పేకాటంలో పెట్టా, బీరుకు పెట్టా, తాగుబోతులు విందులకు పెట్టాం, అల్లరితో కొన్ని ఆటపాటలకు పెట్టాం, అపవిత్రమైన వాటికి పెట్టా, సినిమాలకు పెట్టా. 2004 జనవరి 2వ వారం దేవుడి వెలుగు ఈ ఘోర పాపినైన నన్ను దర్శించింది. రాత్రిపూట సూర్యుడు చీకటి కమ్మి ప్రజలంతా పరిగెత్తుతుంటే యేసుప్రభు వస్తున్నాడని ఒక కళ వచ్చింది. ఇంకదే అప్పటి నుండి ఇప్పుడు దాకా 21 సంవత్సరాలు నా డబ్బులు ఎప్పటికి అపవిత్రమైన వాటికి పెట్టల, తిరణాళ్ళకి పెట్టల. అంతకుముందు తిరణాలన్నీ మనయే, 2 చింతల తిరణాల మందే, కోటప్పకొండ తిరణాల మనయే, ప్రభలు కట్టుకొని వెళ్ళేవాళ్ళం. ఇక పెట్టల. 2004 నుండి నా అర్పణలన్నీ నేను ఉద్యోగం చేస్తున్నప్పుడు, కష్టపడుతున్నప్పుడు, తర్వాత సేవకు వచ్చినప్పుడు, మీ మధ్య ఉన్నప్పుడు యేసయ్య పాదాల దగ్గరే బేదలకు కానీ, దిక్కులేని వారికి కానీ, అనాథ బిడ్డలకు కానీ, నీతిమంతులైన మీ కుటుంబాలకు కానీ అర్పించే కానీ ఇక ఎక్కడికి నా డబ్బు ఏ పాదాల దగ్గరికి వెళ్ళాల. ఆ సమర్పణలోకి మనం వచ్చుదుముగాక. ఆమేనండి, ఆమేన్. 1 కొరింథీ 2 కొరింథీ క్షమించండి, చివరి మాట 5 నిమిషాలు, చివరి 5 నిమిషాలు. 2 కొరింథీ 6:14. మీకు అవిశ్వాసులతో మనమంట యేసు ప్రభు అంటే నమ్మనోళ్ళు ఉండారు, అవిశ్వాసులు, వాళ్ళతో జోడుగా ఉండకూడదంట. చదువు. నీతికి దుర్నీతితో ఏంది సహవాసం? వెలుగుకి చీకటితో ఏంది పొత్తు? క్రీస్తునికి అపవాది బెలియేలుతో ఏంది స్నేహం, సంబంధం? అవిశ్వాసికి విశ్వాసికి జోడేంది? ఏమండి, ఎప్పుడైనా మీరు చూసారా గాడిద ఎద్దు 2 కలిసి పొలం దున్నటం? చూసారా? గాడిద ఎద్దు దున్నుతాయా? ఏం దున్నుతాయి? ఎద్దు 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 దున్నుద్ది. ఎద్దుకు ఎద్దే జోడు. దేవుడు నిన్ను ఒక ఎద్దులాగా నిన్ను ఒక ప్రత్యేకిస్తే పొలం కొరకు, దేవుడు పొలం కొరకు. నువ్వు గాడిదని ఎందుకు కోరుకుంటావు? నీ జోడు ఎవరితో? దేవుని ఆలయమునకు విగ్రహములతో పోలికేంది, సంబంధం ఏందని అడిగాడు ఆడ. ప్రియమైన దేవుని సంగమా, మనం వేరవ్వాలి. ఏమవ్వాలి? మనం వేరవ్వాలి. లోకానికి వేరవ్వాలి, పాపానికి వేరవ్వాలి, అవిశ్వాసికి వేరవ్వాలి, దుర్నీతి పరులకు వేరవ్వాలి, బెలియేలుకి సాతానికి వేరవ్వాలి, విగ్రహాలకి వేరవ్వాలి, చీకటికి వేరవ్వాలి, చీకటి సంబంధులకు వేరవ్వాలి. నువ్వు గనక ఇప్పుడు వేరు కాలేదనుకో, ఒకరోజు ఉంది, ఏమైందో తెలుసా? మత్తయి 13:30 చివరి మాట. దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. ఈ మూర్ఖ తరానికి, వ్యభిచారపు తరానికి, మాలిన్యంతో కడగబడని తరానికి వేరవ్వమని కోరుతున్నాడు. సపరేట్గా జీవించమని చెబుతున్నాడు. అలా చేయలేదా? మత్తయి 13:30 నెరవేరుద్ది. కోతకాలం వరకు ఆ రెండింటిని కలిపి పెరగనీయండి. కోతకాలమందు గురుగుల్ని ముందుగా కూర్చి వాటిని కాల్చేస్తా, గోధుమలు కట్టలు కట్టి నా పొలంలో. నువ్వు వేరు కాకపోతే ఒకరోజు దేవుడే వచ్చి గురుగుల్ని గోధుమల్ని వేరు చేస్తాడు కళ్ళంలో. చాట తెలుసా? ఇప్పుడు స్టూడెంట్స్కి చాట తెలుసమ్మా? తెలుసు. చాట ఉంది, చాట ఉందిగా అందరిలో. ఎప్పుడన్నా పొలాలకు వెళ్ళారా పల్లెటూరులో? చాట తీసుకొని కళ్ళం ఆరగొడతారు తెలుసా? కళ్ళం గాలి వస్తుందంటే తూర్పారు పడతారు కదా, తూర్పారు పడతారు. అప్పుడు గింజలు ఏడ ఉంటాయి? కింద. పొట్టి ఏడ ఉంటుంది? చాట్లో. అంతే కదా.
అంతేనా? గింజలు ఏడుంటాయి, ధాన్యం చేటలో. పొట్టు ఏడుంటుంది, గాలి ఎటు వస్తే కళ్ళములో పొట్టు గింజలు వేరుపడతాయి. కోతకాలమున దేవదూతలు వచ్చి నీతిమంతుల్లో నుండి దుస్తుల్ని వేరు చేసి నిత్య అగ్ని గుండానికి వేస్తారు. నువ్వు ఇప్పుడు వేరుగా జీవించకపోతే, మా బామ్మర్ది, మా బావ, మా అక్క, మా చెల్లి, మా అమ్మ, మా నాన్న, మా చుట్టాలను వదులుకున్నావు, మా సాంప్రదాయం, మా దేశం, మా వాళ్ళు, ఏందమ్మా ఏమనుకుంటున్నావు నువ్వు? నిన్ను దేవుడు వెలుగు సంబంధిగా ఎందుకు చేశాడు? నీతిమంతుడిగా ఎందుకు చేశాడు? పరిశుద్ధపరిచాడు. ఎందుకు? ఆయన రక్తము చిందించి నిన్ను ఎందుకు పరిశుద్ధపరిచాడు? నీలో ఆ ప్రత్యేకమైన జీవితం ఏది? నువ్వు ఇప్పుడు గనక వేరు కాకపోతే, బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు వేరు చేశాడు. 10 మంది కలిసే వచ్చారు. పెళ్లి కుమారుడు కేకనబడినప్పుడు వేరైంది. పెళ్లి వస్త్రం లేనోడు వేరైపోయాడు. కళ్ళు మూసుకుందాం, విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. 11:30 అయింది. కళ్ళు మూసుకోండి. 9ంటికి ప్రార్థన పెట్టాం, 11:30 దాకా. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన. ప్రార్థన, స్తోత్రం. పేతురు అంటున్నాడు, ఈ మూర్ఖ తరం వారికి వేరై సపరేట్ రక్షణ పొందండి అని హెచ్చరించాడు.